అమెరికా యుద్ధ విమానాలు రంగంలోకి దిగినాయి. యెమెన్ పోర్ట్ మీద మరొకసారి దాడులకు దిగినాయి. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల మౌలిక వనరుల లక్ష్యంగా అమెరికా మరోసారి భీకర దాడులకు పాల్పడింది. హొడైనా నౌకాశ్రయం, విమానాశ్రయాల మీద ఆదివారం 13 సార్లు అమెరికా విమానికి దాడులు జరిపిందని హౌతీల ఆదంలోని అల్ మసీరాహ్ టీవీ ఛానల్ పేర్కొంది. హొడైడా ప్రావిన్స్లో ఉన్నటువంటి రాస్ ఇసో పోర్ట్ మీద అమెరికా 2 రోజుల క్రితం చేపట్టిన దాడిలో 80 మంది చనిపోయారు, 150 మంది గాయాలయ్యాయి. అమెరికా బలగాలు శనివారం రాజధాని సనాలోని 2 ప్రాంతాల మీద జరిపిన దాడుల్లో 3 చనిపోయారు, 4 గాయపడ్డారు. అమెరికా ఎన్ని దాడులు చేసినా తాము వెనక్కి తగ్గేది లేదని మరోవైపు హౌతీలు ప్రకటించారు. గాజాలోని పాలస్తీనాకు తమ మద్దతు కొనసాగుతుందన్నారు. అంతర్జాతీయ వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఎర్ర సముద్రంలో ప్రయాణించే పశ్చిమ దేశాల నౌకల మీద హౌతీలు ఇప్పటిదాకా 100కు పైగా దాడులు చేయడం, దీంతో హౌతీల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా దాడులకు శ్రీకారం చుట్టారు. ఈ దాడుల మీద ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ముందు ఆయన తీసుకెళ్లి అక్కడ పెట్టో బాంబు వేయాలని ఎత్తిన. రాస్ ఇసా పోర్టు మీద దాడి ఫలితంగా దెబ్బతిన్న ట్యాంకు నుంచి లీక్ అయిన చమురు ఎర్ర సముద్ర జలాలను కలుషితంగా మార్చే ప్రమాదం ఉందన్నారు. ఈ దాడిలో 5 ఐక్యరాజ్యసమితి సహాయక సిబ్బంది సైతం గాయపడ్డారన్నారు. యెమెన్ దిగుమతుల్లో 70% మానవతా సాయంలో 80% రాస్ ఇసా హౌడేడా అస్సలి పోర్టుల ద్వారా జరుగుతుంటాయి. రాస్ ఇఫాలో యెమెన్ ప్రధాన ఆయిల్ పైప్ లైన్ టెర్మినల్స్తో పాటుగా అత్యంత కీలక మౌలిక వనరులు ఉన్నాయి అని చెప్పి ఐక్యరాజ్యసమితి చెప్తుంది. మరి అట్లాంటి దరిద్రులకు ఎందుకు మానవతా సాయం ఇవ్వాలి? అక్కడ దేశాలను ఆక్రమించుకున్నటువంటి దరిద్రులకి మానవతా సాయం చేసి దాన్ని చెడగొడుతున్నారంటే ఎట్లాగా?